హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడే మేమైతే ఏపీకి ట్రావెల్ చేస్తున్నాం. ఎందుకంటే ఓటు వేయాలి, అట్ ది సేమ్ టైం ఒక టెంపుల్ అయితే విజిట్ చేయాలి. ఏపీలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకి పెద్ద తిరుపతి టెంపుల్ అంటారు కదా, అలాగే మాకు ఏపీలో ద్వారకా తిరుమలలో ఉండేది చిన్న తిరుపతి అంటారు. ఆ టెంపుల్కి అయితే మేము విజిట్ చేస్తాం. ఫస్ట్ అట్నుంచి ఓటు వేయడానికి అయితే వెళ్తాము. చూస్తున్నారు కదా, నా బియర్డ్ అంతా కూడా పెరిగిపోయింది, మొక్కిస్తామనే ఉంచేసాను. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, సో చివరి వరకు చూడండి. అలాగే రీసెంట్గా డ్రోన్ తీసుకున్నాం కదా, ఆ రీసెంట్ డ్రోన్ షాట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉన్నాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అయితే 11 అవుతుంది టైము. ట్రైన్ అయితే 11:30 ఆ టైంకి ఉంది ఒక ట్రైన్. మా మమ్మీ డాడీ ఏమో అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు ఏదో పనిలో. సో ఇప్పుడైతే వెళ్దాం. స్టేషన్కి రీచ్ అయిపోయామండి. ట్రైన్ కూడా వచ్చేసింది. ఈ ట్రైన్ ఆల్రెడీ 1.5 hour లేట్లో అయితే రన్ అవుతుంది. ఇది స్లీపర్ కోచ్. జనరల్ టికెట్ వాళ్ళు కూడా ఈ ట్రైన్లోనే అయితే ఎక్కేయడం జరిగింది. ఎందుకంటే అందరూ ఓటుకి వెళ్తున్నారు. అలాగే 2 trains కూడా క్యాన్సిల్ అయినాయి అంట, అందుకని అందరూ కూడా ఎక్కేశారు. ఎస్టర్డే నైట్ అయితే మనం దిగాము. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మార్నింగ్ రెడీ అయ్యి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ మధ్యలో గణపతి టెంపుల్ ఉంది, ఇక్కడైతే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించి మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి అరౌండ్ 40 kilometers ఎంత ఉంటుంది మనకి డిస్టెన్స్. ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం నుంచి ద్వారకా తిరుమల. మామూలుగా ఎవరన్నా డైరెక్ట్ రావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్ రావాలనుకున్న వాళ్ళు ఏలూరు నుంచి దిగి ఏలూరు నుంచి బేముడోలు నుంచి ద్వారకా తిరుమల బస్సెస్ అయితే ఉంటాయి, అలా అయితే వెళ్ళొచ్చు. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే దగ్గరలో ఉన్నారు కాబట్టి సో ఇక్కడ నుంచి అయితే మేము బైక్ మీద వెళ్తున్నాం. ఈ గణపతి టెంపుల్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది. దర్శనం చేసుకుని వెళ్తాం. అలాగే శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం. ఫ్యూయల్ కూడా ఫిల్ చేయించుకుని ఇంకా స్టార్ట్ అయ్యాం. జర్నీ చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బేముడోలు నుంచి ద్వారకా తిరుమల వరకు చాలా ట్రీస్, ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. వ్యూస్ అన్నీ కానీ చాలా బాగుంటాయి. మధ్యలో మేమైతే డ్రోన్ ఫ్లై చేసాం. చాలా మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఉందో, చెట్లు అన్నీ కూడా. రీచ్ అయిపోయాము. మీకు ఇలా ఆర్చ్ వస్తుంది. ఇక్కడ వచ్చి మనకు 2 ways ఉంటాయి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఏదైతే ఆర్చ్ లెఫ్ట్ సైడ్ ఉందో అది ఓల్డ్ వే. ఈ వరకు ఇటు నుంచే వెళ్ళేవారు, మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళేవారు. ఇప్పుడు కొత్తగా అయితే మనకి ఇటు సైడ్ ఆర్చ్ ఉంది కదా, ఇటు సైడ్ని అయితే వెళ్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఓల్డ్ వే అని చెప్పే కదా, ఈ ఓల్డ్ వే వైపు ఒకసారి వెళ్దాము. వెళ్ళి ఒకసారి చూపిస్తే ఎలా ఉంటుందో. ఈ వరకు ఇదేమో మెట్ల దారి. మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవారు తిరుపతిలో. మా తాతగారు గుళ్ళోనే ఏదో జాబ్ రిలేటెడ్, నాకు ఐడియా లేదు, నువ్వు చెప్పేంటో. టైపిస్ట్ కింద చేసేవారు. ఇక్కడే మేము పుట్టాము, ఇక్కడే కొన్నాళ్ళు 2 years ఉన్నామంట మా చిన్నప్పుడు. తర్వాత మా నాన్నగారు హెడ్ మాస్టర్ కింద, మాస్టర్ కింద జాయిన్ అయిపోయి ఉంగుటూరు అలా వెళ్ళిపోయారు. ఎక్కువగా ఇక్కడ దర్శనానికి చిన్నప్పుడు మా నాన్నగారు అస్మాన్ తీసుకొచ్చేవారు. ఎక్కువ తిరుపతి దర్శనం, ప్రతి పండగకి తిరుపతి తీసుకొస్తాం, తిరుపతి దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేది. అది మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము మళ్ళీని. ఇప్పుడైతే వెళ్దాము, వెళ్ళి చూద్దాము. మొక్కి ఇవ్వడానికి ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళాలి, ఇలా వచ్చి మళ్ళీ వెళ్దాము. ఇప్పుడైతే ఒకసారి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ ఓల్డ్ వే నుంచి పైకి వచ్చాము. ఇలా ఉంటుంది వ్యూ. అయితే మనకి ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి. బ్యాంగిల్స్, లేడీస్ కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. బండికి కడతారు కదా క్లాత్స్, అలాగే పిల్లలకి టాయ్స్ అన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి. అటు సైడ్ కూడా ఉంటాయి అనుకుంటా, ఒకసారి చూద్దాం వెళ్ళి. అలాగే మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మండపం కింద ఉన్నాయి కదా, ఇక్కడ కళ్యాణం చేసేవారు ఈ వరకు. ఇప్పుడు కూడా అక్కడ వేరే సైడ్ కొత్త వే ఉంది కదా, అక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. మ్యారేజెస్ అయితే ఇక్కడ చేసుకుంటారు, కళ్యాణాలు. మనకి ఇక్కడ నుంచి అయితే మెట్ల మార్గం ఉంటుంది పైకి వెళ్ళటానికి గుళ్ళోకి. ఎక్కువగా ఏంటంటే పార్కింగ్ అవన్నీ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది బాగా, అందుకని అటు సైడ్కి మార్చారని అటు సైడే వెళ్తారు చాలామంది. ఇప్పుడైతే మనం బ్యాక్కి వెళ్ళిపోదాం, అటు నుంచి అయితే వెళ్దాం, ఎందుకంటే మనం మొక్కి ఇవ్వాలి కదా. తలనీళ్ళు ఇస్తారు లోపల, టికెట్ తీసుకెళ్ళాలి. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ టికెట్ కౌంటర్ ఉంది లోపల. ఈచ్ పర్సన్కి 25 rupees. స్త్రీలకేమో లెఫ్ట్ సైడ్ ఉంది,
పురుషులకేమో రైట్ సైడ్ ఉంది. గుండు చేయించుకున్న వాళ్ళందరూ ఇలా గంధం పెట్టించుకుంటున్నారు. ఇలా పెట్టినందుకు 30 రూపీస్ అంట. నేను పెట్టించుకున్నా. ఇది తీసుకో 97. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం అంటే బాగా రష్గా ఉంటుంది అన్నారు. ఇంకా మేము భోజనం 2 అయింది కదా, అక్కడ అన్నప్రసాదాలు పెడుతున్నారంటే అక్కడ భోజనం చేసేసి ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామని ఇంకా మేము ముందు అన్నప్రసాదాలు వెళ్తున్నాము. అన్నప్రసాదాలు పెట్టేది ఇక్కడే అండి. ఇలా లైన్లో వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఫుడ్ చాలా బాగుంది, అలాగే హైజెనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదండి టెంపుల్ ఎంటర్ అవుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి కృష్ణుడు బొమ్మ ఉండి గోవులన్నీ కూడా ఉంటాయి. కావాలితే ఫుడ్ మనం పర్చేస్ చేసి పెట్టచ్చు. ఇక్కడ చూస్తే జ్యూసెస్ షాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, లేడీకి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ మీరు అటు సైడ్ చూసారు కదా, అలాగే ఇటు సైడ్ టెంపుల్కి ఎంట్రన్స్ అయినప్పుడు ఇక్కడ అలా షాప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం తూర్పు గోపురం దగ్గర ఉన్నాం. లోపలికైతే కెమెరా నాట్ అలౌడ్ అన్నారు. చూస్తున్నారు టెంపుల్ ఓవర్ వ్యూ, అప్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మాకైతే దర్శనం అయిపోయింది. లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్ళొచ్చాం. టెంపుల్కి బాగా జరిగింది. ఎక్కువ మంది ఉన్నారు, గమ్మున దర్శనం అవుదేమో, చాలా టైం పడుతుంది శనివారం అనుకున్నాం కానీ బాగా దర్శనం అయింది. దాని తోడు మా నాన్నగారేమో విరాళాలు ఇచ్చారు. ఇవి వాళ్ళ చాలామంది ఉంటారు, దర్శనం లేట్ అవుతుందేమో, బాగా టైం పడుతుందని మా నాన్నగారు ఇవి ఇచ్చారు. తీసుకెళ్తే దర్శనం లోపల పంపుతారని ఇవి చూపించగానే మమ్మల్ని మామూలు 200 లైన్లో డైరెక్ట్ పంపించారండి. బాగా దర్శనం అయింది, చాలా బాగా దర్శనం అయింది. ఎక్కువ మంది ఉన్నా సరే మేము లైన్ లేకుండానే లోపలికి పంపించేసారు. దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతున్నామండి ఇంటికి. అలాగే వెళ్ళేదారిలో మధ్యలో ఒక టెంపుల్ అయితే ఉంది, కుంకులమ్మ టెంపుల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ కూడా ఆగుతారు. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అవుదాం. ప్రసాదాలు తీసుకోవాలంటే టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఈ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు వెళ్ళి ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు. ఇందాక చెప్పా కదా అమ్మవారి టెంపుల్, ఇక్కడికి కూడా వచ్చి దర్శనం వచ్చి చేసుకున్నాం. బాగా జరిగింది. అక్కడ గరుడుని చూశారు కదా, అలాగే మా గరుడు కూడా వెళ్ళి అన్ని ప్రదేశాలు చక్కగా తీసి చక్కగా చూపించింది. ఈ గుడిలో కూడా దర్శనం చేసుకున్నాం. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. చూసారు కదా, ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.